హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము. ఈ వీడియోలో నేను ఏపీ ఐసెట్ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీలో ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం మనం ఈ వీడియోలో. అలాగే ఈ వీడియో చివర నేను మీకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. ఆ ప్రాక్టీస్ బిట్స్ సాల్వ్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు మీకు ఈ టాపిక్ ఎంతవరకు అర్థమైందనే విషయం నాకు తెలుస్తుంది. కాబట్టి ముందుగా వీడియోలోకి వెళ్దాం మనము. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, అదేవిధంగా యాంగిల్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందు వీడియోస్లో నేను చెప్పాను. కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థం కాకపోతే అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ముందుగా మనం ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ theta is equal to pi by 6, then what is the value of 2 tan theta by 1 minus tan square theta అని అడుగుతున్నాడు. సో theta is equal to pi by 6 అని ఇచ్చారు. pi by 6 అంటే మనకి theta is equal to 30 degrees అని అర్థం. సో theta మనకి 30 degrees అని ఇచ్చినప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ 2 tan theta by 1 minus tan square theta. సో ఇది మనకు తెలుసు, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్లో మనం చదువుకున్నాము. 2 tan theta by 1 minus tan square theta దేనికి ఫార్ములా? tan 2 thetaకి ఫార్ములా. సో tan 2 theta అంటే theta అంటే మనకి 30 కాబట్టి 2 into 30 60 అవుతుంది. సో కాబట్టి tan 60 degrees, tan 60 degreesకి వాల్యూ మనకు తెలుసు, tan 60 is equal to √3. సో కాబట్టి ఫస్ట్ ప్రాబ్లంకి ఆన్సర్ ఎంత అవుతుందంటే √3 అవుతుందన్నమాట. అలాగే రెండో ప్రాబ్లం చూడండి. cos 60 into sin 60 ప్లస్ sin 90 into cos 30 ప్లస్ cos 30 into cos 60. సో ఇక్కడ మనం ఏమన్నా ఐడెంటిటీస్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ sin a ప్లస్ బి కానీ cos a ప్లస్ బి కానీ అప్లై చేద్దామా అంటే వీలు కాదు. ఎందుకంటే ఇక్కడ యాంగిల్స్ అనేవి వేరుగా ఉన్నాయి కాబట్టి అవకాశం లేదు కాబట్టి. అలాగే ఇవి కూడా మనకు అన్నీ కూడా ప్రైమరీ ఫండమెంటల్ యాంగిల్సే కాబట్టి ఈజీగా మనకు వాల్యూస్ తెలుసు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా ఆన్సర్ తెచ్చుకోవచ్చు మనము. చూడండి, cos 60 అంటే వచ్చేటప్పటికి మనకి 1/2, sin 60 అంటే √3/2 ప్లస్ sin 90 అంటే 1 into cos 30 అంటే √3/2 ప్లస్ sin 30 1/2 cos 60 √3/2. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, అన్నిట్లో √3 కామన్గా ఉంది. సో నేను √3 కామన్ తీస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ ఇక్కడ 2 into 2 4 వచ్చింది, ఇక్కడ 2 into 2 4 వచ్చింది. సో కాబట్టి నేను √3/4 కామన్ తీస్తున్నాను. సో 1 + 2 + 1 అంటే ఇది 4 అయింది. సో ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ కూడా ఎంత వచ్చింది, రెండో ప్రాబ్లం కూడా మనకి √3 వచ్చిందనమాట. సో ఈ రకంగా ఈజీగా మనము ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, tan ఆఫ్ -855 degrees ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము 2-3 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ 855 degreesని 180 + θ రూపంలో కానీ 360 + θ రూపంలో కానీ మనం రాసుకోవచ్చు. అంతకంటే ఇంకొక సింపుల్ మెథడ్ ఉంది. ఈజీగా మనం అంటే ఇంకా ఫాస్ట్గా ఆన్సర్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇంకా సింపుల్గా రాసుకోవచ్చు. అదేంటంటే 90 + θ రూపంలో రాసుకోవచ్చు. అంటే 90 into n ± θ రూపంలో మనం రాసుకోవచ్చు. ఇలా ఎందుకు రాసుకుంటామంటే n ఆడ్ నెంబర్, n ఈవెన్ నెంబర్ అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n ఆడ్ నెంబర్ అయిందనుకోండి, ఆపోజిట్ ఫంక్షన్ వస్తుంది. అదే n ఈవెన్ నెంబర్ అయ్యిందనుకోండి, సేమ్ ఫంక్షన్ వస్తుంది. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 90 into n ± θ రూపంలో రాసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే నెక్స్ట్ ఆ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు గుర్తు ఏంటంటే n ఆడ్ అయితే ఆపోజిట్ ఫంక్షన్ అంటే సైన్ ఉంటే కాస్ రాస్తాము, టాన్ ఉంటే కాట్ రాస్తాము, సీకెంట్ ఉంటే కోసీకెంట్ రాస్తాము. అదే n ఈవెన్ అయిందనుకో సేమ్ ఫంక్షన్ అంటే సైన్ ఉంటే సైన్ రాస్తాం, కాస్ ఉంటే కాస్ రాస్తాం, టాన్ ఉంటే టాన్ రాసుకుంటాం. ఈ రకంగా అనమాట. అలాగే మీకు -θ వచ్చినప్పుడు ఏమొస్తుందో కూడా చెప్పాను. tan ఆఫ్ -θ కాబట్టి -tan θ వస్తుంది. సో కాబట్టి -tan 855 మనం ఐడెంటిఫై చేయాలి. సో 855ని మల్టిపుల్స్ ఆఫ్ 90గా మనం రాసుకుంటే 9 9s 81. సో కాబట్టి 8 10
ప్లస్ 45 అని రాసుకోవచ్చు. 8 10 ప్లస్ 45 అని రాసుకోవచ్చు. సో కాబట్టి -tan 855 నేను ఇలా రాస్తాను. 8 10 అంటే 90 × 9 ప్లస్ 45 అనమాట. 90 × 9 ప్లస్ 45. సో ఇక్కడ చూడండి 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి ఏమొస్తుంది -cot 45. సో cot 45 1 వస్తుంది. సో -1 ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ అది కాదు విషయము. ఈ ఏదైతే ఉందో ఈ 90 × 9 ప్లస్ 45 అనేది ఏ క్వాడ్రంట్లో వస్తుందో మనకు కావాలి. సో ఆ క్వాడ్రంట్ తెలిస్తే మనకి సైన్ పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. సో మన క్వాడ్రంట్స్ కనుక మనం చూసుకుంటే, సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఇక్కడ 0 ఉంటుంది, 90 ఉంటుంది, 180 ఉంటుంది, 270, మళ్ళీ 360 వచ్చేస్తుంది. ఇక్కడికి 360 వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి 90 అనేది 360 అంటే ఒక సర్కిల్ కనుక తిరగాలంటే 4 టైమ్స్ పడుతుంది. సో ఇక్కడ 90 × 9 అన్నాం కాబట్టి మనకి 8 సార్లు అంటే 2 రౌండ్లు వేస్తుంది అనమాట. 8 టైమ్స్ అయ్యేటప్పటికి 1 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ 45 అన్నావు కాబట్టి ఎక్కడికి వస్తుంది సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో మనకి పాజిటివ్ ఏంటి సైన్ కోసికెంట్, సో టాన్ నెగిటివ్. సో కాబట్టి ఇక్కడ మనకి -cot 45 వస్తుంది. ఆల్రెడీ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో కాబట్టి cot 45 ఎంత అవుతుంది 1 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే +1 అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనకి లార్జ్ యాంగిల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 90 × n ± θ రూపంలో రాసుకుంటే n ఆడా ఈవెనా అనే దాన్ని బట్టి మనకి ఫంక్షన్ వస్తుంది. ఆడ్ అయినప్పుడు ఆపోజిట్ ఫంక్షన్, ఈవెన్ అయినప్పుడు సేమ్ ఫంక్షన్ వేసుకుంటాము. నెక్స్ట్ అది పాజిటివా నెగిటివా అనే విషయం తెలుసుకోవడానికి 90 ఎన్నిసార్లు మనకి సర్క్యులేట్ అయింది అనే విషయం ఆ టర్మ్ను బట్టి 3 టైమ్సా 4 టైమ్సా 5 టైమ్సా అనే దాన్ని బట్టి ఏ క్వాడ్రంట్లో ఉందనే విషయం కనుక మనం ఈజీగా ఐడెంటిఫై కూడా చేయొచ్చు మనం. సో అలా ఐడెంటిఫై చేస్తే సో మనకి సైన్ వస్తుంది, పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్. సో దాన్ని బట్టి ఈజీగా మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది ఇంకా సింపుల్ ప్రాబ్లము. కోసికెంట్ ఆల్ఫా సీకెంట్ బీటా 2/√3 అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆల్ఫా బీటా అక్యూట్ యాంగిల్స్ అని ఇచ్చాడు. అయితే 2α - బీటా ఎంతో మనం ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ కోసికెంట్ ఆల్ఫా సీకెంట్ బీటా రెండూ కూడా 2/√3 ఉన్నాయి. సో ఇది మనకి చాలా సింపుల్ విషయం, చూడగానే మనం చెప్పేయచ్చు దీనికి. కోసికెంట్ ఆల్ఫా 2/√3 అంటే కోసికెంట్ ఆల్ఫాకి ఆపోజిట్ సైన్ ఆల్ఫా √3/2 అవుతుంది. సైన్ ఆల్ఫా √3/2 వచ్చేటువంటి యాంగిల్ 60 degrees. సో కాబట్టి ఆల్ఫా = 60, బీటా = 30 అవుతుంది. 2α - బీటా అంటే 2 × 60 - 30 అంటే 120 - 30 90 degrees. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 90 degrees అవుతుంది. సో ఈ రకంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం కోసికెంట్ θ - cot θ sin θ 4, దెన్ సీకెంట్ θ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కొంచెం సాల్వ్ చేయాలి దీన్ని. ఇక్కడ కోసికెంట్ థీటాని 1 - sin θ అని, కాట్ థీటానేమో కాస్ θ sin θ అని రాసుకుందాం మనము. అలా గనక రాస్తే ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ సో పైన 1 - cos θ వస్తుంది బై ఆల్రెడీ sin θ ఉంది, మనకి ఇంకొక sin θ వస్తుంది కాబట్టి sin స్క్వేర్ θ అవుతుంది. sin స్క్వేర్ θ 4 అవుతుంది. నేను sin స్క్వేర్ θని 1 - cos స్క్వేర్ θ అని రాసుకుంటాను. sin స్క్వేర్ θని 1 - cos స్క్వేర్ θ అని రాసుకుంటాను. ఇలా ఎందుకు రాసుకున్నాను, 1 - cos స్క్వేర్ θ ఇది a² - b² ఫార్ములాలో ఉంది కాబట్టి a - b × a + b రూపంలో నేను రాసుకోవచ్చు. కాబట్టి ఈజీగా నేను ఆ రకంగా రాసుకున్నాను. కాబట్టి దట్ ఎంప్లాయిస్ 1 - cos θ ఇక్కడ ఏమవుతుంది 1 - cos θ × 1 + cos θ 4. సో 1 - cos θ 1 - cos θ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/1 + cos θ 4 అవుతుంది. దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే 1/4 ఇటు పంపిస్తాను, 1 + cos θ అవుతుంది.
కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4, దట్ మీన్స్ మైనస్ 3/4. సో కాస్ థీటా ఎప్పుడైతే వస్తుందో మనల్ని అడిగింది సీకెంట్ థీటా ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా, కాబట్టి సింపుల్గా సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు -4/3 అవుతుంది. సో ఈ రకంగా సింపుల్గా మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కనుక మనకు ఐడియా ఉంటే ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, కొసికెంట్ 72/cos 30 × సీకెంట్ 18. సో మనకి ఫండమెంటల్ వాల్యూస్ 0, 30, 60 ఇలాంటివి తెలుసు, కానీ 18, 72 ఇలాంటి వాల్యూస్ మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా తెలివిగా ఆలోచించాలి. అంటే తెలివిగా ఆలోచించడం అంటే ఏ రకంగా దీన్ని సింప్లిఫై చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఈజీగా ఈ 2 నిమిషాల్లో ఈ లెక్కని మనము సాల్వ్ చేసేయచ్చు అనమాట, విత్ ఇన్ 2 సెకండ్స్లో. చూడండి, సో ఇక్కడ 72 ఉంది, ఇక్కడ 18 ఉంది కదా, 72 + 18 90 అవుతుంది. సో కాబట్టి నేను పైన న్యూమరేటర్లో వాల్యూ నేను రాసుకుంటాను. కొసికెంట్ ఆఫ్ 90 - 18/cos 30 సీకెంట్ 18 అని రాశాను. కొసికెంట్ ఆఫ్ 90 - 18, 90 - 18 అంటే 72 అవుతుంది. అయితే ఇక్కడ కొసికెంట్ ఆఫ్ 90 - థీటా సీకెంట్ థీటా అవుతుంది. కాబట్టి పైన న్యూమరేటర్లో ఎంత అవుతుంది, సీకెంట్ 18 degrees cos 30 సీకెంట్ 18. సో సీకెంట్ 18 క్యాన్సిల్ అయిపోతుంది. 1/cos 30, cos 30 అంటే √3/2. సో దానికి రెసిప్రోకల్ కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది, 2/√3. సో ఈ రకంగా సింపుల్గా మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఈ వాల్యూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 26 cos 19 + cos 26 sin 19 అన్నాడు. ఈ ఫార్ములా చూడగానే మనకు తెలిసిపోతుంది, దిస్ ఈజ్ sin A cos B + cos A sin B రూపంలో ఉంది. sin A cos B + cos A sin B అంటే దిట్ ఈజ్ ఫార్ములా ఫర్ sin ఆఫ్ A + B. సో sin ఆఫ్ A + B, ఇక్కడ A ప్లస్లో 26 ఉంది, B ప్లస్లో 19 ఉంది. 26 + 19 సో 45. సో sin 45 వాల్యూ మనందరికీ తెలుసు. sin 45 వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1/√2. సో కాబట్టి 1/√2 అవుతుంది దీనికి ఆన్సరు. సో ఇది కూడా మనకి ఐడెంటిటీ తెలిస్తే డైరెక్ట్ ప్రాబ్లం, ఇది ఫార్ములా తెలిస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అలాగే 8th ప్రాబ్లం చూడండి, sin థీటా ఈజ్ ఈక్వల్ టు 12/13 అయితే tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్. దీనికి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం తెలిసి ఉండాలి. సో ఇక్కడ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, థీటా మనకు తెలుసు. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో ఆపోజిట్ సైడ్ 12 ఉంది, హైపోటనస్ 13 ఉంది. సో అడ్జసెంట్ సైడ్ కనుక తెలిస్తే నేను ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో పైథాగరస్ థీరం ప్రకారం ఇది 13² - 12² చేస్తే మనకి 25 వస్తుంది. సో కాబట్టి 5 అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో సింపుల్గా మనకి tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో కాబట్టి 12/5 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందంటే 12/5 అవుతుంది అనమాట. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పైథాగరస్ థీరం అప్లై చేయాలి. కొన్ని సెట్స్ ఉంటాయి మనకి. సో 12, 13 వచ్చినప్పుడు 5 ఒక సెట్ వస్తుంది. సో ఇలా ఈ సెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా మనం తెలుసుకుంటే ఏ రేషియో ఇచ్చినా, ఇక్కడ tan థీటా అనే కాదు, కాస్ థీటా ఇచ్చినా, సీకెంట్ థీటా ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా సింపుల్ ప్రాబ్లము. tan థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 అని ఇచ్చాడు. మన sin థీటా + cos θ / sin θ - cos θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇచ్చింది tan థీటా కాబట్టి సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ మనము ఏదో ట్రయాంగిల్ తీసుకొని అందులో sin θ cos θ కనుక్కోవాల్సినటువంటి పని లేదు. ఈజీగా ఏం చేస్తానంటే ఇందులో నేను న్యూమరేటర్లోంచి cos θ, డినామినేటర్లోంచి cos θ కామన్ తీస్తాను. అలా కామన్ తీసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ వాల్యూ tan θ + 1/tan θ - 1 అవుతుంది. చూడండి, ఇక్కడ cos θ కామన్ తీస్తాను, sin/cos +1, అలాగే కింద డినామినేటర్లో cos θ కామన్ తీస్తే sin/cos -1 అవుతుంది. cos క్యాన్సిల్ అయిపోతుంది. sin/cos tan θ కాబట్టి నాకు ఏమొస్తుంది, tan θ + 1/tan θ - 1 వస్తుంది. ఆల్రెడీ tan θ వాల్యూ మనకి ఇచ్చాడు, 3/4 + 1/3/4 - 1. 3/4 + 1 అంటే 7/4, అలాగే -1/4. 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా నాకు ఆన్సర్ ఎంత వస్తుందంటే -7 వస్తుంది అనమాట. సో ఈ రకంగా తెలివిగా ఆలోచించి ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 10వ ప్రాబ్లము. సో 10వ ప్రాబ్లంలో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకు ఐసెట్లో ఇస్తూ ఉంటారు. 6 sin 150 ప్లస్ 3 cos స్క్వేర్ 240 బై 5 tan 135 ప్లస్ 6 cot స్క్వేర్ 315 డిగ్రీస్. సో ప్రాబ్లం చూడగానే కొంచెం పెద్దగా ఉంటుంది, దీన్ని భయపడాల్సినటువంటి పని లేదు. ఇంతకుముందు నేను చెప్పిన 90 × n+θ ఏదైతే ఉందో ఆ ఫామ్లో కనుక వీటిని మనం మారిస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. మనకి 2 సెకండ్ల ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 150 అని ఉంది కదా, సో ఫస్ట్ దాన్ని నేను ఎలా రాసుకుంటానంటే 6 sin 90 + 60 అని రాసుకుంటాను, ప్లస్ 3 cos స్క్వేర్ 240 ఎలా రాసుకోవచ్చు, 180 + 60 అంటే 90 × 2 + 60 అని రాసుకుంటాను, డివైడెడ్ బై 5 × tan 90 + 45 + 6 cot స్క్వేర్ 315 ఏం రాసుకోవచ్చు, 270 + 45 అంటే 90 × 3 + 45 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 90 + 60 అంటే 90 × 1 అని అర్థము. సో 1 వచ్చింది కాబట్టి సైన్ ప్లేస్లో మనకి కాస్ వస్తుంది. 90 అంటే సెకండ్ క్వాడ్రంట్, 90 + θ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ పాజిటివ్ కాబట్టి సో మనకి పాజిటివ్ సైనే వస్తుంది. కాబట్టి 6 cos 60 ప్లస్ ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది కాబట్టి మనకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనే దాంతో సంబంధం లేదు, అంటే క్వాడ్రంట్ చెక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి క్వాడ్రంట్ చెక్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా 90 × 2 ఉంది, 2 ఈవెన్ నెంబర్ కాబట్టి ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షనే వస్తుంది. కాబట్టి 3 cos స్క్వేర్ 60, ఇంకా మళ్ళీ క్వాడ్రంట్ చెక్ చేయాల్సిన పని లేదు, ఎంతైనా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అయిపోతుంది స్క్వేర్ ఉంది కాబట్టి. అలాగే 5 tan 90 + 45, 90 + θ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది సో కాబట్టి మైనస్ వస్తుంది, -5 cot 45 ప్లస్ మళ్ళీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ మనం క్వాడ్రంట్ చెక్ చేయాల్సిన పని లేదు. 3 వచ్చింది ఆడ్ నెంబర్ కాబట్టి కాట్ ఉంది కాబట్టి tan స్క్వేర్ 45 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు 6 × cos 60 డిగ్రీస్, cos 60 ఎంత 1/2 ప్లస్ 3 × cos 60 హోల్ స్క్వేర్ అంటే 1/4 అంటే 3/4 అవుతుంది, బై చూడండి -5 + 6 ఎందుకని tan θ 1 tan 45 1 అవుతుంది, cot 45 1 అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 3 ఉంది, 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 + 3/4 3 + 3/4 3 + 3/4 అంటే 12 + 3/4 అంటే 15/4 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుందంటే 15/4 వస్తుంది. సో కాబట్టి ఈ ఆన్సర్ ఎంత వచ్చినా కానీ ఈ రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ రకంగా అంటే 90 ± θ వాల్యూస్ కింద మనం వేసుకుంటే ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. అలాగే క్వాడ్రంట్స్ని కూడా ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఎలాంటిదో చూడండి, tan 480 + secant 510 cosecant 750 cot 765 అని ఇచ్చారు. సో దీన్ని కూడా నేను సేమ్ మెథడ్లోనే సాల్వ్ చేస్తాను. ఎలా సింపుల్గా సాల్వ్ చేస్తానో చూడండి. tan 480 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 90స్లో రాసుకోవాలి. అలా 90స్లో కనుక రాసుకుంటే tan 450 + 30 అని రాసుకోవచ్చు కదా. 450 అంటే 9 × 5 అంటే 90 × 5 + 30 ప్లస్ secant θ 510 అని ఉంది, 510 అని రాసుకోవచ్చు. 450 + 60 అంటే 90 × 5 + 60 అని రాసుకోవచ్చు. ప్లస్ cosecant 750 అంటే 720 + 30 అని రాసుకోవచ్చు కదా. 9 × 8 = 72 + 30. cot ఇది కూడా అంతే, 9 × 8 అంటే ఇక్కడికి 720 అయింది, 65 కాబట్టి 45 ఉంటుంది. సో ఈ రకంగా మనం రాసుకున్నాం. ఇప్పుడు వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఇక్కడ tan 90 + θ అని ఉంది, సో 5 ఆడ్ నెంబర్ కాబట్టి cot 30 వస్తుంది. ఏ క్వాడ్రంట్ అవుతుంది, 90 × 5 అంటే 5 అంటే 4 టైమ్స్ అయితే ఒక సర్కిల్ తిరుగుతుంది. 5 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అయిపోయింది, ఇప్పుడు +30 ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ కదా, సో కాబట్టి -cot 30 వస్తుంది. ప్లస్
ఇక్కడ కూడా చూడండి 90 × 5 ఎప్పుడైతే 5 ఉందో మనకు కోసీకెంట్ 60 వస్తుంది. కోసీకెంట్ 60 వస్తుంది. కోసీకెంట్ 60 వస్తుంది. 90 × 5 మళ్ళీ ఎక్కడికి వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లోకే వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో సీకెంట్ థీటా నెగిటివ్, ఓన్లీ సైన్ కోసీకెంటే పాజిటివ్. సీకెంట్ థీటా నెగిటివ్ కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనము నెగిటివ్ సైన్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మైనస్ సైన్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి కోసీకెంట్ 90 × 8. సో 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి మళ్ళీ కోసీకెంట్ 30నే వస్తుంది. కోసీకెంట్ 30 వస్తుంది. మరి ఏ క్వాడ్రంట్, పాజిటివా నెగిటివా? సో 8 టైమ్స్ అంటే 2 సర్కిల్స్ తిరుగుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్ కాబట్టి ఇంకేం చెక్ చేయలేదు. ప్లస్ కాట్ 45 degrees. ఇక్కడ కూడా 8 కాబట్టి మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లోనే వస్తుంది. సో మళ్ళీ పాజిటివే వస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి మైనస్ కాట్ 30 అంటే మనకి -√3, కోసీకెంట్ 60 అంటే 2/√3, కోసీకెంట్ 30 అంటే 2, కాట్ 45 అంటే 1. సో ఇక్కడ దీన్ని నేను సాల్వ్ చేస్తే నాకు √3 కామన్ వస్తుంది. √3 ఎల్సిఎం అవుతుంది. √3 ఎల్సిఎం అయితే -3 -2 + 3√3 అవుతుంది. సో సింపుల్గా నాకేమొస్తుందంటే 3√3 - 5/√3. దీన్ని ఇంకా సింపుల్గా రాసుకుంటే 3 - 5/√3 ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా నేను ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి 90 × n + θ అనే ఫార్ములాతో కనుక మనం రాసుకుంటే ఈజీగా ఇలాంటి ట్రిగ్నామెట్రిక్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరొక ప్రాబ్లం చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఇంకో ప్రాబ్లం కూడా చేస్తాను నేను. sin of 150 - 5 cos 300 + 7 tan 225 tan 135 + 3 sin 210 వచ్చింది. సో ఇక్కడ నేను రాసి వదిలేస్తాను. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏదో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది ఎలా రాసుకోవాలో నేను చూపిస్తాను. sin 150ని నేను sin of 90 + 60 అని రాస్తాను. అలాగే -5 cos 300ని 270 + 30 అని రాసుకోవచ్చు కదా. కాబట్టి 90 × 3 + 30 అని రాస్తున్నాను. tan 225ని 90 × 2 + 45గా రాస్తాను. ఇది న్యూమరేటర్లో వాల్యూస్ డివైడెడ్ బై tan 135 నేను రాసుకోవచ్చు. tan 90 + 45 రాయొచ్చు. +3 sin 210ని 90 × 2 + 30 అంటే 180 + 30గా రాసుకోవచ్చు. సో ఈ రకంగా రాస్తున్నాను నేను. ఈ రకంగా రాసినప్పుడు నాకు ఏమొస్తుందో చూడండి. సో sin 90 + θ కాబట్టి cos θ వస్తుంది. సో cos 60 అవుతుంది -5. సో ఇక్కడ 3 వచ్చింది. ఈవెన్ ఆడ్ నెంబర్ కాబట్టి కాస్ ఉంటే సైన్ వస్తుంది కాబట్టి sin 30 degrees. సో ఇక్కడ 90 × 3 90 × 3 అంటే 3 టైమ్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో నాకు కాస్ ఏదైతే ఉందో అది నాకు థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో నాకు కాస్ థీటా అనేది నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను నెగిటివ్ సైన్ తీసుకోవాలి. అలాగే +7 × 90 × 2 చూడండి. సో 2 క్వాడ్రంట్స్ అయిపోయినాయి. 2 క్వాడ్రంట్స్ అయిపోయిన తర్వాత మూడో క్వాడ్రంట్లోకి వస్తుంది కాబట్టి మూడో క్వాడ్రంట్లో నాకు tan పాజిటివ్ అలాగే 2 ఉంది కాబట్టి సేమ్ ఫంక్షన్ వస్తుంది. 2 ఉంది కాబట్టి సేమ్ ఫంక్షన్ వస్తుంది. మూడో క్వాడ్రంట్లో వస్తుంది కాబట్టి tan 45 degrees అవుతుంది. అలాగే ఇక్కడ tan 90 + 45 అంటే -cot 45 అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ +3 sin 90 × 2. సో 2 ఉంది కాబట్టి సేమ్ ఫంక్షన్ వస్తుంది sin 30 degrees. సో పాజిటివ్ నెగిటివ్ అని ఆలోచిస్తే 2 క్వాడ్రంట్స్ అయిపోయి థర్డ్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో మనకి ఆల్రెడీ tan cot మాత్రమే పాజిటివ్ కాబట్టి సో సైన్ వాల్యూస్ పాజిటివ్ అవుతాయి. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి నాకు ఆన్సర్ ఎంత వస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ రకంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/3 అయితే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ వన్. మామూలుగా అయితే దీన్ని సాల్వ్ చేయడానికి మనకు ఒక పేజ్ వస్తుంది, బట్ దీన్ని చూడగానే మనం ఆన్సర్ పెట్టేయచ్చు ఈజీగా. ఎలా ఆన్సర్ పెట్టచ్చు అంటే దీన్ని ఈ రకంగా రాసుకోవచ్చు. అంటే మనకి ఎప్పుడన్నా సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చిందనుకోండి, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చిందనుకోండి, ఇలా ఉన్నప్పుడు నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే 2x x² - 1 x² + 1 వచ్చేలాగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఈజీగా నాకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఎక్స్ ప్లేస్లో నాకు 2/3 ఉంది. 2/3 ఉంది కాబట్టి నేను 2 × x అంటే నాకు ఇక్కడ అడ్జసెంట్ సైడ్ 4/3 అవుతుంది. అలాగే x² - 1 చేసుకుంటే నాకు 4/9 - 1 వస్తుంది, అంటే -5/9 వస్తుంది. అలాగే x² + 1 చేస్తే 13/9 వస్తుంది. నాకు కావాల్సింది సైన్ థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, అంటే -5/9/13/9. సో సింప్లీ ఐ కెన్ రైట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -5/13. సో చూడండి, ఈ ప్రాబ్లమ్ ఈ విధంగా చేస్తే మనకి 2 నిమిషాల్లోనే అయిపోతుంది. చూడగానే మనం ఆన్సర్ పెట్టేయచ్చు. అయితే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ఒక చిన్న ప్రూఫ్ ద్వారా చూద్దాము. యాక్చువల్గా ఈ విధంగా ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా వస్తుంది అనేది. కాన్సెప్ట్ మనకు ముఖ్యం. కాన్సెప్ట్ కనుక గుర్తుంటే ఈజీగా మనము ఆన్సర్స్ చేసేయవచ్చు. సో ఇక్కడ మనం ఏమనుకున్నాము, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. దీన్ని నేను సైన్ కాస్ట్లోకి రాస్తాను. సీకెంట్ థీటా అంటే 1/cos థీటా, టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. కాబట్టి 1 + sin థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. దీన్ని ఏం రాయొచ్చు నేను, 1 + sin థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా అవుతుంది. రెండు వైపులా స్క్వేర్ చేస్తాను నేను సింపుల్గా. సో కాబట్టి 1 + sin² థీటా + 2 sin థీటా a+b² ఫార్ములా రాస్తున్నాను. x² cos² థీటా అవుతుంది. దీంట్లో ఏం లాజిక్ లేదు. 1 ప్లేస్లో నేను ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ రాస్తాను. అంటే 1 ప్లేస్లో నేను అలా రాసుకుంటున్నా, sin² థీటా + cos² థీటా అని రాశాను. ఆల్రెడీ ఇక్కడ sin² థీటా ఉంది, 2 sin థీటా ఉంది. ఇక్కడేమో x² cos² థీటా వచ్చింది. ఈ వేరియబుల్స్ దేనికి దానికి సెపరేట్ చేస్తున్నా, అంటే cos² థీటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేస్తున్నాను. ఇక్కడ నాకు sin² థీటా + sin² థీటా 2 sin² థీటా + 2 sin థీటా ఉంది. నాకు 2 sin థీటా కామన్ వస్తుంది. ఇక్కడ 1 + sin థీటా మిగులుతుంది. ఇక్కడేమో x² - 1 cos² థీటా మిగులుతుంది. ఈ cos² థీటా నేను ఇటు పక్క పంపిస్తున్నాను. పంపించినప్పుడు ఏమవుతుందంటే 2 sin థీటా ఇంటూ 1 + sin థీటా బై వచ్చిన cos² థీటా ఉంది కదా, ఒక cos థీటాని ఇక్కడ రాస్తున్నాను, ఒక cos థీటాని ఇక్కడ రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు నాకు x² - 1 ఉంది. x² - 1 ఉంది. సో నాకు ఇక్కడ ఏమైంది, ఒకసారి ఇక్కడ లాస్ట్ స్టెప్ చూడండి ఒకసారి. 2 sin థీటా బై కాస్ థీటా అంటే 2 tan థీటా అయింది. 1 + sin థీటా బై కాస్ థీటా అంటే ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం మనం. సో కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 2x tan థీటా వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు 2x tan థీటా ఈజ్ ఈక్వల్ టు x² - 1 లేదా tan థీటా ఈజ్ ఈక్వల్ టు x² - 1/2x. tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. సో ఇదే కదా ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఆపోజిట్ సైడ్ ఏమో x² - 1, అడ్జసెంట్ సైడ్ ఏమో 2x. సో ఈ రెండింటి ద్వారా మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే హైపోటనస్ ఎంత వస్తుంది, x² + 1 వస్తుంది. సో ఈ రకంగా మనము ఎప్పుడైతే మనకి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ అని ఇచ్చాడో వెంటనే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసి మనం సైన్ థీటానా టాన్ థీటానా కాస్ థీటానా ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చినా సరే ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 అని ఇచ్చాడు. అయితే టాన్ 2 థీటా + సీకెంట్ 2 థీటా అని ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. టాన్ 2 థీటా అంటే మనము 2 tan థీటా బై 1 - tan² థీటా. అదేవిధంగా సీకెంట్ 2 థీటా అని మనం ఇలా రాసుకోవచ్చు, 1 + tan² థీటా బై 1 - tan² థీటా అని.
సో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా బై 1 మైనస్ tan స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. దీన్ని ఇంకా మనం సాల్వ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మనకు ఆల్రెడీ tan థీటా వాల్యూ ఉంది కాబట్టి నేరుగా సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సాల్వ్ చేయడం అంటే ఇది 1 ప్లస్ tan థీటా హోల్ స్క్వేర్ అని, ఇదేమో 1 మైనస్ tan స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకొని చేయొచ్చు. సో ఆ రకంగా చేసేదానికంటే కూడా సో సింపుల్గా ఆలోచిస్తే మనకి డైరెక్ట్గా tan థీటా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 2 tan థీటా అంటే tan థీటా 3/4 అని ఇచ్చాడు కదా. సో 2 ఇంటూ 3/4 అంటే ఇక్కడ నాకు 3/2 వస్తుంది. బై 1 మైనస్ tan స్క్వేర్ థీటా అంటే 7/1 మైనస్ 9/16 అంటే 7/16 వస్తుంది. అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే 25 వస్తుంది, 25/16 వస్తుంది. అలాగే ఇక్కడ 7/16 వస్తుంది, 16 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 25/7 వస్తుంది. ఇక్కడ కూడా నాకు 24/7 వస్తుంది. అంటే ఫైనల్గా నాకు ఎంత వస్తుంది అంటే 24/7 ప్లస్ 25/7 వస్తుంది. మీరు సాల్వ్ చేయండి, మీకు కూడా ఇదే వస్తుంది, 49/7 వస్తుంది. సో ఫైనల్గా ఆన్సర్ నాకు 7 వస్తుంది. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. లేదంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే లేదా డైరెక్ట్గా tan థీటా వచ్చేస్తుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ రకంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా సేమ్ ఇందాక ఉన్నటువంటి మోడల్, సిమిలర్ మోడల్. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా = 5 అయితే కాస్ థీటా ఎంత అని అడుగుతున్నాడు. కాకపోతే జస్ట్ ఒక సింపుల్ చిన్న వేరియేషన్తో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. మీరు కావాలంటే ఇందాక నేను చేసినట్టుగా దీన్ని కూడా మీరు ఫార్ములాని డెరైవ్ చేయొచ్చు. సో హైపోటనస్ ఏదైతే ఉందో అది x² + 1 ఉంటుంది. జస్ట్ ఈ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మారుతాయి అనమాట. ఈ ఆపోజిట్ సైడ్ 2x అయితే అడ్జసెంట్ సైడ్ x² - 1 అవుతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ మీరు కన్స్ట్రక్ట్ చేయండి ఒక ట్రయాంగిల్. మీరు ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తే x = 5 ఉంది, x = 5 ఉంది కాబట్టి 2 5s are 10 వస్తుంది. ఇక్కడ ఎంత 25 + 1 అంటే 26 అయింది. ఇక్కడేమో 25 - 1 అంటే 24 అయింది. మనకు కాస్ థీటా కావాలి. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్, విచ్ మీన్స్ 24/26 అంటే కాస్ థీటా = 24/26 లేదా 12/13. సో ఇంత సింపుల్గా మనము ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడం మనకు వస్తే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా = x అని ఇచ్చినప్పుడు, కోసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా = x అని ఇచ్చినప్పుడు ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఐసెట్లో మనకు వస్తున్నాయి. సో కాబట్టి ఈ ఫార్ములాని, ఈ మ్యాజికల్ ఫార్ములాని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ మీకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. tan ఆల్ఫా కాట్ బీటా √3 అయితే ఆల్ఫా ప్లస్ 2β ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే కాస్ థీటా = 9/15 అయితే సైన్ థీటా ప్లస్ tan థీటా ఎంత అని. అలాగే కాట్ 225 సీకెంట్ 30 కొసికెంట్ 60 సీకెంట్ స్క్వేర్ 60 tan స్క్వేర్ 60 మల్టిప్లికేషన్ ఇది. సో ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది, ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అనేది మీరు సాల్వ్ చేయాలి. అలాగే 2 sin 45 sin 15 ప్లస్ sin 32 cos 13 ప్లస్ cos 32 sin 13. సో ఇది మనకి ఐడెంటిటీస్ ఫార్ములాస్ బేస్ అయ్యింది కాబట్టి మీరు కనుక చూస్తే ఈజీగా దీన్ని సాల్వ్ చేసేయచ్చు. అలాగే sin 0 × sin 1 × sin 2 × sin 3 అండ్ సో ఆన్ sin 179. సో 179 యాంగిల్స్ ఉన్నాయి కంటిన్యూస్గా, వాటన్నిటిని మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది అది మీరు ఐడెంటిఫై చేయాలి. అలాగే కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా = 4 అయితే కొసికెంట్ థీటా ఎంత అని ఫైండ్ అవుట్ చేయండి. అలాగే tan థీటా ప్లస్ సీకెంట్ థీటా = 5 అయితే కాస్ థీటా ఎంత అనేది మీరు ఐడెంటిఫై చేయండి. సో వీటికి ఈ ఫార్ములాస్కి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్నీ కూడా మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఇంతకుముందు ఒక ప్రాబ్లం నేను సగమే సాల్వ్ చేసి వదిలేసాను. సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే tan థీటా సీకెంట్ థీటా లేదా కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అని వచ్చినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేయడం నేర్చుకుంటే ఆ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు, వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. అలాగే యాంగిల్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 90 × n ± θ రూపంలో రాసుకుంటే n ఆడ్ నెంబర్ అయితే డిఫరెంట్ ఫంక్షన్ ఆపోజిట్ ఫంక్షన్ వస్తుంది, n ఈవెన్ నెంబర్ అయితే సేమ్ ఫంక్షన్ వస్తుంది. అలాగే 90 ఎన్నిసార్లు మనకి రొటేట్ అయిందో దాన్ని బట్టి మనం క్వాడ్రంట్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఈ రెండు సింపుల్ షార్ట్ ట్రిక్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే యాంగిల్స్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అలాగే ఐడెంటిటీస్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము
ఈ ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.